హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇసిల్ అనమాట. ఇసిల్ హైదరాబాద్ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చిందనమాట. వాకిన్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 18/2025 ఈరోజే వచ్చింది, 9th October 2025. ప్లస్ మన వేకెన్సీస్ వచ్చేసరికి ప్రాజెక్ట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్, సీనియర్ ఆర్టిజన్, అలాగే జూనియర్ ఆర్టిజన్ అనమాట. ఇవైతే ఉన్నాయి వేకెన్సీస్. దీనికి సంబంధించి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. ఫస్ట్ అయితే ఇనిషియల్గా 1 yearకి తీసుకుంటారు, తర్వాత అయితే ఒక 3 years అంటే 4 years మొత్తం మీద అన్ని ఎక్స్టెండబుల్ అనమాట. ఇంకా చూసుకుంటే శాలరీ పర్టికులర్స్ వచ్చేసరికి కన్సాలిడేటెడ్ 25,000 నుంచి 55,000 వరకు ఉందన్నమాట, డిపెండింగ్ అపాన్ ఎక్స్పీరియన్స్తో. అలాగే శాలరీ అనేది ప్రతి 6 నెలలకైతే రివైజ్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి అదనంగా మీకు మెడికల్ ఇన్సూరెన్స్, కంపెనీ పిఎఫ్, టీఏ, పిఎస్ అనమాట వేరే యూనిట్కి వెళ్ళినప్పుడు అప్లికబుల్ అయితే అవుతాయి. ఇంకా వేకెన్సీస్కి సంబంధించి మనకి ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది, ఎటువంటి పర్సంటేజ్ అయితే అవసరం లేదు ఆర్టిజన్ పోస్టులకి. మిగతా పోస్టులకి వచ్చేసరికి బీఈ, బీటెక్, డిప్లొమా 60% అయితే ఉండాలి జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 50% అనేది సరిపోతుంది. ప్లస్ ఇంకా చూసుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా అన్ని పోస్టులకి అవసరమైతే అవుతుంది. 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ అనేది ఒక మనకి ఎనెక్జర్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అయితే అవుతాయి ఈ వేకెన్సీస్కి. ప్లస్ ఇంకా కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కానీ ఎగ్జామినేషన్ కానీ లేదనమాట. ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు. ఇంకా కూడాను సెలక్షన్ అనేది మనకి ఇంటర్వ్యూస్ బేస్ మీద జరుగుతాయి అనమాట. మీకు 100 marks 50 marks ఇంటర్వ్యూస్ బేస్ చేస్తారు. ఇంకా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి 20 marks ఇస్తారు. ఇంకా ఎక్స్పీరియన్స్కి 30 marks అనమాట. ఇలాగ 100 marksకి ఇలాగ మనకైతే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడాను లొకేషన్ వైజ్ అనమాట. ఇక్కడ మనకి ఎనెక్జర్ అయితే ఇచ్చారు వేకెన్సీస్. మీరు ఏ లొకేషన్కి అప్లై చేయాలనుకుంటే ఆ లొకేషన్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి సపోజ్ ఇది ఎనెక్జర్ ఢిల్లీ ఉంది, అలాగే ఇక్కడ మనకి ముంబై వెస్ట్ జోన్కి సంబంధించి, అలాగే బెంగళూరు సౌత్ జోన్, చెన్నై సౌత్ జోన్, కోల్కతా ఈస్ట్ జోన్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మన హైదరాబాద్ అనమాట. మీరు ఏ వేకెన్సీస్కి అప్లై చేస్తే ఆ వేకెన్సీస్కి సంబంధించినటువంటి లొకేషన్ అయితే ఉందన్నమాట. అక్కడైతే మీరు ఆయా డేట్స్లో ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళాల్సిన అవసరం. సపోజ్ మీరు హైదరాబాద్లో ఉన్న వేకెన్సీస్కి అప్లై చేయాలనుకుంటే 17 October 2025 ఈ అడ్రస్కి అయితే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే మీరు కోల్కతా జోన్కి అయితే కనుక ఈ డేట్లో ఈ లొకేషన్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై కూడాను అదేవిధంగా అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి పోస్ట్ వైజ్ చూసుకుంటే కనుక ప్రాజెక్ట్ ఇంజనీర్కి 33 years అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. బీఈ, బీటెక్ అయిపోయిన తర్వాత దాంట్లో 60% అయితే మార్క్స్ అయితే పాస్ అయి ఉండాలి. ఫస్ట్ ఇయర్ అయితే మీకు 40,000 ఇస్తారు, 4th year వచ్చేసరికి 55,000. దానికి అదనంగా ఇతర అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు అనమాట. టెక్నికల్ ఆఫీసర్ కూడా బీఈ, బీటెక్ దీనికైతే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ సరిపోతుంది, 30 years అనమాట. దీనికి కూడా 31,000 వరకు శాలరీస్ అయితే ఇస్తారు. డిప్లొమా హోల్డర్స్కి సంబంధించి అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అనమాట, వాళ్ళకి 60% అయితే ఉండాలి. తర్వాత 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ డిప్లొమా అయిన తర్వాత అనమాట. అది 30 years అప్పుడు ఏదైతే ఇచ్చారో దీనికి 25,000 ప్లస్ అదర్ అలవెన్సెస్ అయితే ఉంటాయి. ఐటీఐ చేసిన వాళ్ళ కోసం ఆర్టిజన్ పోస్టులు అయితే ఉన్నాయి, సీనియర్, జూనియర్. దీనికైతే పర్సంటేజ్ అవసరం లేదు, పాస్ అయితే సరిపోతుంది. సీనియర్ ఆర్టిజన్కి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, జూనియర్ అయితే కనుక 1 సంవత్సరం సరిపోతుంది. 30 years అనమాట ఏజ్. ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అయితే అవుతాయి. ఓబీసీ, ఎన్సీఎల్కి అయితే ఒక 3 years, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 years దాకా అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా కూడా పర్సంటేజ్ విషయంలో కూడా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఒక 10% ఉందన్నమాట. వాళ్ళకి రిలాక్సేషన్ అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 50% అనేది సరిపోతుంది. ఇంకా జనరల్ క్యాండిడేట్స్కి ఒక 60% అనేది కంపల్సరీగా అయితే రావాలి. మీరు చూసుకుంటే కనుక ఇదైతే పోస్ట్ అనమాట. మీరు ఏ యూనిట్కి అంటే ఏ లొకేషన్ మీరు అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇచ్చారనమాట. ఆ ఎక్స్పీరియన్స్ తప్పనిసరిగా అయితే ఉండాలి. మీకు అన్ని పోస్టులు కూడా తప్పనిసరిగా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇందా చెప్పినట్టుగా 1 సంవత్సరం నుంచి మనకి 3 సంవత్సరాల వరకు కూడాను ఇక్కడ మనకి పోస్టుని బట్టి పక్కన మనకి ఆ యొక్క ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారనమాట. మీరైతే చూసుకోవాలి, చాలా డీటెయిల్డ్గా అయితే ఉన్నది, మనకి చెప్పడానికి అయితే కుదరదు. అందుకని మీరు ఈ యొక్క నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే మీరు చూసుకుంటే కనుక పోస్ట్ కోడ్ ఉంది అనమాట, పిఈసి. అలాగే కేటగిరీ 1, కేటగిరీ 2, 3, 4 అనేది. అలాగే లొకేషన్ ఉంది ఇక్కడ హైదరాబాద్, ఢిల్లీనా, చెన్నై, బెంగళూరు అనేది. అలాగే డిసిప్లిన్ కూడా ఉంది అనమాట, అంటే స్ట్రీమ్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదంటే ఐటీకి సంబంధించి ఈసీఈ, ఈటీఈ అలాగే ఉన్నాయన్నమాట. ప్లస్ ఇవన్నీ క్లియర్గా చూసుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఈజీగా
చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది మనం ఫిల్ అయితే ఇది మనం సిస్టంలో ఓపెన్ చేసుకొని ఫిల్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రింట్ చేసి దీన్ని రాయాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మనకి కాలమ్స్ అన్నీ కూడా ఎడిటబుల్గా ఉన్నాయి. సో మీరు దీనిని ఓపెన్ చేసుకుంటే ఇలాగ కాలమ్స్లో మీరు దీనిని టైప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట. మీరు చూసుకుంటే కనుక ఇక్కడ 18/2025. సో 18/20 ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనమాట. ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ద పోస్ట్ PEC. మరి అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే దాని ఎదురుగా ఉన్నటువంటి దానికి ఇక్కడ మీరు ఇలాగా వేసుకోవాలి. అలాగే కేటగిరీ అనమాట. కేటగిరీ 1 2 3 4 అనేది దీని ప్రకారం వేసుకోవాలన్నమాట. సో మీరు ఒకసారి కనుక ఎనెక్జర్ చూసుకుంటే మీ యొక్క లొకేషన్లో మీరు ఏ లొకేషన్కి అప్లై చేస్తున్నారు, అలాగే మీ యొక్క బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు దేనిలో చదువుకున్నారు ఏంటి అనేది మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఆ పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకుంటే, ఆ యొక్క లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఈజీగా ఫిల్అప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అనమాట. ఇంకా చూసుకుని మీరు ఏ లొకేషన్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దాన్ని బట్టి. అయితే ఆ లొకేషన్లో మీరు ఆ యొక్క ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ డేట్స్లో అనమాట. ఇక్కడ 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఈజీగా మనం ఇవన్నీ ఎడిటబుల్ కాబట్టి చేసుకోవచ్చు. ఇంకా మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ కూడా మనకి ఎంటర్ అయితే, అలాగే ఏజ్ కూడా వేయాలట. సో డేట్ ఆఫ్ బర్త్ వేసి తర్వాత ఏజ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రకంగా మీరు ఏజ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ వేసి పక్కన ఏజ్ అనేది వేసుకోవచ్చు. ఎన్ని నెలలు ఎన్ని మంత్స్ ఏంటి అనేది ఇలాగనమాట ఫ్రెండ్స్. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అతికిచ్చాలి. దాని మీద మీరు సైన్ అయితే చేయాలన్నమాట. ఇలా సైన్ చేయాలి. చిన్న గీతలు పెట్టేసి ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాయాలన్నమాట. సో అదైతే మనకి సైన్ చేసి రాస్తే అది మన సెల్ఫ్ అటెస్టెడ్ అయితే అవుతుంది. లేదంటే కనీసం మీరు సైన్ అన్నా చేసినా కూడా సరిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ మేలా ఫీమేల్ జెండర్ అనమాట. అలాగే కేటగిరీ, మీ కేటగిరీ ఏంటంటే జెండర్ EWS OBC SC ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సరిపోతుంది. అలాగే మెరిట్ స్టేటస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సింగిలా మ్యారీడా సెపరేట్. నేషనాలిటీ అనమాట ఇండియన్ రాసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇండియన్ రిలీజియన్ అనమాట ఏంటి అనేది రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎక్సర్వీస్ మ్యాన్ అయితే ఎక్సర్వీస్ మ్యాన్ ఇంకా రాసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఎక్స్ అని పెట్టవచ్చు. XSM PWD అని రాసుకుని సరే. కాంటాక్ట్ నెంబర్ అని మీకు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID, అలాగే అడ్రస్ పర్ కరస్పాండెన్స్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే రాసుకోవాలి ఇక్కడ. అలాగే పిన్ కోడ్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకైతే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి క్రోనలాజికల్ ఆర్డర్ అంటే మనకి హైయెస్ట్ నుంచి లీస్ట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మొదట ఏం చేయాలని 10th క్లాస్ అనమాట. బోర్డు ఏంటి, CBS స్టేట్ బోర్డు ఏంటి, బ్రాంచ్ డిసిప్లిన్ జనరల్ అయితే జనరల్, లేకపోతే సబ్జెక్ట్స్ అయితే రాసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట ఇక్కడ వేసుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్, డిప్లొమా, ITI అలాగే అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. 10+2 ఏంటనేది ఇంకా బోర్డు అనమాట. ఏ బోర్డులో చదువుకున్నారో అలాగే డిసిప్లిన్ అనమాట. PCMI ఏంటి అనేది, లేకపోతే డైరెక్ట్గా అన్నీ కూడా రాసుకోవచ్చు అనమాట. ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఏంటనేది ఇలా రాసుకోవచ్చు. పర్సంటేజ్ అయితే వేసుకోవాలన్నమాట, ఎంతైతే అంత. అలాగే చూసుకుంటే ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట ఎప్పుడు అనేది. అలాగే ఇక్కడ బీటెక్, BSc, BA, BCom అని ఇచ్చారు. అంటే ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నారు. మనకి BE కూడా ఎలిజిబుల్, కానీ ఇక్కడ లేదనమాట. సో ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్రింట్ తీసిన తర్వాత ఇది కొట్టేసి పక్కన BE అని రాసుకుని సరిపోతుంది. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్లస్ ఇక్కడ మనం ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు అది కూడాను మనం సపోజ్ ఈ విధంగా అనమాట మెన్షన్ అయితే చేసుకోవచ్చు. డిసిప్లిన్ అనమాట. డిసిప్లిన్ అంటే మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఏంటి అనేది, ఎలక్ట్రికల్ అవి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉన్నదో ఆ యొక్క ఎనెక్జర్లో దాన్ని బట్టి ECE, ITEనా ఏంటి అనేది మనం, అలాగే CSC, ITనా, సివిలా, మెకానికలా ఏంటి అనేది, అప్పుడు EEE ఏంటి అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇంకా పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది కూడా మనం క్లియర్గా అయితే మెన్షన్ అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఎప్పుడు పాస్ చేయాలనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా కావాలన్నమాట. అది కూడా క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఇప్పుడు రీసెంట్ నుంచి మనం కిందకి వెళ్ళాలన్నమాట. ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చేస్తున్నది లేకపోతే రీసెంట్గా వర్క్ చేసినటువంటిది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. డేట్ అయితే మెన్షన్ చేయాలి. సపోజు ఈ విధంగా అనమాట. ఈ విధంగా మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మెన్షన్ చేయాలి. పోస్ట్ హెల్డ్, ఏ పోస్ట్ చేశారు ఏంటి అనేది, అలాగే నేచర్ ఆఫ్ వర్క్ అనమాట. అంటే బ్రీఫ్గా ఎంటర్ చేసుకో. శాలరీ ఎంత తీసుకున్నారు పర్ మంత్,
మెన్షన్ అయితే చేసుకోవాలి. రీజన్ ఫర్ లీవింగ్ అనమాట, ఎందుకు ఆ జాబ్ మానేశారనేది ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఇంకా నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, కంపెనీ పేరు ఇక్కడ రాసుకోవాలన్నమాట. మీరు కంపెనీని దేంట్లో వర్క్ చేశారని. అంతకుముందు ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక క్రోనలాజికల్ ఆర్డర్ కాబట్టి దీని ముందు ఎక్కడ వర్క్ చేశారనేది ఆ కంపెనీ నేమ్ అయితే రాసుకోవాలి. అలాగే ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారనేది సపోజ్ ఈ విధంగా అనమాట రాసుకొని ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారో పోస్ట్ ఏంటి అనేది ఇక్కడ మనం చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా ఆ యొక్క పోస్ట్ని బట్టి ఆయన ఇయర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే 3 years, టెక్నికల్ ఆఫీసర్ అయితే 1 year, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే 1 year, సీనియర్ ఆర్టిజన్ అయితే 2 years, జూనియర్ ఆర్టిజన్ అయితే 1 year అనమాట. సో చెప్పినటువంటి ఆ యొక్క ఏరియాస్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. మీరు అప్లై చేసేమో చూసుకోవాలన్నమాట మీకు ఉన్నదా లేదా అనేది ఎక్స్పీరియన్స్. మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ప్రూఫ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట, లేకపోతే అలౌ అయితే చెయ్యరు. సో తప్పనిసరిగా మీ దగ్గర ప్రూఫ్ అయితే ఉండాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి ప్రొఫెషనల్ రిఫరెన్సెస్ అనమాట, ఎవరన్నా మీ యొక్క రిలేటివ్స్ కాకుండా, మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు అనమాట, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ, ఎవరన్నా ఇంకా ఏదైనా మేనేజర్స్ కానీ, బ్యాంకుకి సంబంధించిన వాళ్ళు కానీ 2 references అనమాట. వాళ్ళ నేమ్ ఇవ్వాలి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలి, అలాగే అడ్రస్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. మనకి ఇక్కడ ఒకటైతే reference 1, reference 2 అనమాట. మొదటి నేమ్ రాయాలి, పక్కన వాళ్ళ కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ అడ్రస్ ఇంకా మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇంకా డేట్ అండ్ ప్లేస్, డేట్ వేసుకోవాలి. ఇక్కడ కింద అయితే మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తామంటే అదనమాట. మీరు ప్రింట్ తీసిన తర్వాత సైన్ చేసుకోవాలన్నమాట. ఇంకేదైనా కాలమ్స్ ఏదైనా మీకు ఇబ్బందిగా ఉంది, సపోజ్ ఇక్కడ బీటెక్ ఉంది, BE రాసుకోవాలంటే ఇది కొట్టేసి పక్కన BE అని రాసుకోవచ్చు. అలాంటివి ఏదైనా ఉంటే తీసిన తర్వాత ఇక్కడ సైన్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ప్రింట్ తీసిన తర్వాత సైన్ చేసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసుకుంటే సరిపోతుంది. ప్లస్ దాంతోపాటు మీ దగ్గర రెగ్యులర్గా ఉండే ఒక రెజ్యూమ్ ఉంటుంది కదా, అది కూడా క్యారీ చేయాలండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసుకొని సైన్ చేసుకొని, అలాగే ఒక రెజ్యూమ్ అంటే బయోడేటా ఫామ్ అనమాట. దాంతోపాటు మనకి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఏవైతే ఉన్నాయో 10th class సర్టిఫికేట్, సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం అనమాట, TC అయినా పర్వాలేదు, జిరాక్స్ కాపీ తీసుకుని దాని మీద మీరు సైన్ చేసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అయితే చేసి, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మన మార్క్ షీట్స్, సర్టిఫికేట్స్ కూడా ప్రింట్ తీసుకొని అంటే జిరాక్స్ తీసుకొని దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోవాలి. అలాగే CGPA నుంచి పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్ కూడా కావాలన్న. అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మనకి తప్పనిసరిగా అది మన దగ్గర ప్రూఫ్ అయితే ఉండాలి. అది కూడా జిరాక్స్ తీసుకుని దాని మీద మీరు సైన్ అయితే చేసుకోవాలి. ప్లస్ దాని మీద ఆ యొక్క డేట్స్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు ఏంటి అనేది, ఆ డ్యూరేషన్ అనమాట, ఎన్ని సంవత్సరాలు పనిచేశారు ఏంటి అనేది క్లియర్గా అయితే ఉండాలన్నమాట. సో అది ఉన్నటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటిది, ఆఫర్ లెటర్ అవి ఉంటాయి కదా, ఏదో ఒకటి ప్రూఫ్ అనేది మనం ప్రొవైడ్ అయితే చేస్తాం. అలా కేటగిరీ సర్టిఫికేట్ EWS, OBC, SC, ST వాళ్ళకి సంబంధించి అది కూడా జిరాక్స్ కాపీ మీద సైన్ చేయాలి. OBC వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి NCL అయితే కావాలి, అంటే నాన్ క్రిమీ లేయర్ అనేది కావాలి. ఇంకా కూడా ID ప్రూఫ్ కోసం ఆధార్ కానీ, పాస్పోర్ట్ కానీ ఏదో ఒకటి అది కూడా మనం ఒక జిరాక్స్ కాపీ తీసుకొని సైన్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక PWD క్యాండిడేట్స్ ఎవరైనా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకొని మనం ఈ యొక్క అడ్రస్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ లొకేషన్లో ఆ యొక్క వెన్యూకి అయితే వెళ్ళాలి. ప్లస్ మనకి ఒక రిజిస్ట్రేషన్ టైమింగ్ అనమాట, ముందు వెళ్ళి అక్కడ మన పేరు అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ యొక్క డేట్లో ఆ యొక్క వెన్యూలో మార్నింగ్ 9 AM నుంచి 11:30 AM వరకు టైం అయితే ఉంటుంది. అదే రిజిస్ట్రేషన్ టైమింగ్స్. క్యాండిడేట్స్ విల్ నాట్ బి అలౌడ్ బియాండ్ ద రిజిస్ట్రేషన్ టైం అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. 11:30 తర్వాత మిమ్మల్ని రిజిస్ట్రేషన్కి అయితే అలౌ అయితే చేయరనమాట. సో ఆయా డేట్స్లో ఆయా టైమింగ్స్లో మీరు రిపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది.